గీతాజీ శేఖర్ గారు, గీతా శేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి గీతా శేఖర్ గారు, దేవి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆచార్య సత్యనారాయణ గారు V3 ఛానల్ లైవ్ కూడా ఇస్తున్నారండి. ఛానల్ ఇవే V3 ఛానల్ వ్యవస్థాపకులు సామాజికవేత్త శ్రీ ఆచార్య సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జన్ సేవా సంఘ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పాండే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్ శ్రీకాంత్ పాండే గారు. జనరల్ సెక్రటరీ శ్రీ రంజన్ చౌబే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. స్వాగతం. శ్రీ పరమానంద శర్మ గారిని సార్, ప్లీజ్ సార్ వెల్కమ్. పరమానంద శర్మ గారు. రాజు చౌబే గారు ట్రెజరర్ అండ్ పరమానంద శర్మ గారు. ఇంకొక 3-4 చైర్స్ వేయండి ప్లీజ్. సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం అండి. శ్వేత ప్లీజ్, శ్వేత. శ్వేత కూర్చో. శ్వేత దైవజ్ఞ శర్మ గారు విత్ యువర్ పర్మిషన్ అండ్ సభాధ్యక్ష కంటిన్యూ చేస్తాం. యు ఆల్ గెస్ట్లు. ఈ కార్యక్రమంలో మొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జనసేవా సంఘ్ విశ్వకర్మ గారు, గీతా మేడం అండ్ టీమ్ ప్లీజ్. దైవజ్ఞ శర్మ గారు అందరూ వెళ్ళొచ్చు. జబర్దస్త్ టీం కూడా. మీరు అందరూ గుర్తుపెట్టారా లేదా? వేదాను యోధ స్వామి గారి చేతికి ఇవ్వండి. విశ్వకర్మ జగన్నారాయణ గారికి. जन सेवा संघ प्रेसिडेंट एंड गायत्री विद्यालय करस्पॉन्डेंट जगनारायण शर्मा विश्वकर्मा जन सेवा संघ.
యా, మాటలు వినాలనుందా? ఎస్, ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఇవ్వండి ప్లీజ్, తర్వాత మన కార్యక్రమాలు ఉంటాయి. సభాధ్యక్షురాలు మా సోదరి, మా అమ్మాయి అలేఖ్య గారికి ఇవాళ ఉపాధ్యాయ వృత్తి నుంచి తన ప్రస్థానం ప్రారంభమై సాయి అలేఖ్య ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం. ముందుగా సాయి అలేఖ్య యాజమాన్యాన్ని చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. జనసేవ సంయుక్త ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని నెహ్రూ గారి యొక్క పుట్టిన వేడుకలను బాలల వేడుక చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేటి బాలలు రేపటి పౌరులు, దేశానికి ఒక వెన్నెముకలు. పార్థివ దేహానికి, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు వెన్నెముక ఎంత ప్రధానమో సమాజానికి పిల్లలు కూడా అంత ప్రధానం. వాళ్ళు తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లి మీద, ఉపాధ్యాయుడి మీద, సమాజం మీద ఉంది. అందుకే తల్లి ఒడి మొదటి బడి. కాబట్టి సంస్కృతిని, సభ్యతను, మానవీయ విలువలను తల్లి నేర్పించాలి, తండ్రి గౌరవించాలి, సభ్య సమాజం ఆదరించాలి. ఆ రకంగా ఇవాళ చాలామంది చిరంజీవులకు జనసేవా సంఘ్ సాయి అలేఖ్య ఆధ్వర్యంలో అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది పెద్దలు నాకు ఆత్మీయ కార్యక్రమాన్ని రావడం సంతోషాన్ని ప్రకటిస్తూ మీ అందరికీ సముజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. సభాధ్యక్షులు సాయి అలేఖ్య ఫౌండర్ అరుణాపదృష్టి గారు, మరియు అలాగే ఈరోజు బేటీ బచావో బేటీ పడావో సామాజిక కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గీతా హై స్కూల్ మరియు జనసేవా సంఘ్ వారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సరస్వతి ఉపాసకులు దేవజయ శర్మ గారు, అలాగే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు, గీతాశేఖర్ దంపతులు, గీతా హై స్కూల్ యాజమాన్యానికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ ఆర్గనైజేషన్లో చేసినటువంటి వ్యక్తులకు, మరియు ఈనాటి నవంబర్ 14 అనగానే చిన్నారుల యొక్క వేడుక, చిన్నారుల యొక్క పండుగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్కూలు యాజమాన్యం, మరియు ఇక్కడ ఇప్పటి వరకు వీక్షించినటువంటి చిన్నపిల్లల యొక్క నృత్యాలు, క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, మాస్ కావచ్చు, అలాగే అద్భుతంగా మంచిర్యాల నుండి వచ్చినటువంటి అమ్మాయి జాహ్నవి చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో ఏకపాత్రం నేను అద్భుతంగా రాణించినటువంటి పిల్లలు అందరికీ పేరు పేరున మరొకసారి చాచా నెహ్రూ జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దవాళ్ళ అతిథులు హరీష్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు వచ్చేటువంటి సమయం ఉంది. కానీ అనుకోకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు అయోధ్య మీద తీర్పు వచ్చేటువంటి నేపథ్యంలో రామ మందిరం మీద ఇప్పుడే తీర్పు విడుదలైనటువంటి సందర్భంలో కొత్త కార్యక్రమంలో బిజీగా ఉండి లేట్గా రావడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇప్పుడే అరుణ గారికి, హరీష్ రావు గారి యొక్క పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అన్నిదా భావించకుండా మీ ఈ కార్యక్రమం అయిన తర్వాత రెండో సెషన్లో వారు కూడా వస్తారు. మరి అలాగే ఈరోజు సమాజంలో పిల్లలకు ఉన్నటువంటి ఆవశ్యకత, నేటి బాలుడు రేపటి పౌరుడు, సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చేస్తున్నటువంటి సాయాలకి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మరి వారికి తోడ్పాటు అందించేటువంటి జనసేవా సంఘాలు, మరియు మీ పిల్లలకు ఒక వేడుకని ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా ఇంత పెద్ద వేడుకని ఒక డ్యాన్స్ మీద ఇంతమంది పెద్దల సమక్షంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే కొంత ఇబ్బందికరమే. వారి యజమాన్యాన్ని కూడా మరొకసారి అభినందించవచ్చు. ఈ కార్యక్రమంలో మా ప్రజా ఫౌండేషన్ మరియు V3 న్యూస్ అనేది రీసెంట్గా ఒక సంవత్సర కాలం కింద ఏర్పడినటువంటి ఛానల్. ఈ ఛానల్ వాళ్ళని, మా ఛానల్ వాళ్ళని పిలిచినందుకు కూడా సాయాలకి వారికి మీకు అందరూ కూడా పేరు పైన శుభాకాంక్షలు తెలుసు. జయత్రాన్ని. హలో, జస్ట్ మా కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, మీకోసం ఫుల్ డే ఉంది. प्यारे प्यारे बच्चों और
पे उपस्थित सभी सज्जनों, भाइयों और बहनों, हम आप सब लोगों को हार्दिक शुभकामनाएं, बधाई देते हैं। आप सब लोग यहाँ पे उपस्थित होकर इस सभा का आनंद उठा रहे हैं और हम उनको आनंदित कर रहे हैं, तो इसके लिए आप सब लोगों को बहुत बहुत बधाई। और स्टेज पे बैठे सभी लोगों को हमारी तरफ से धन्यवाद। आप लोग भी आए और ये उत्सव का आनंद लिए और हमको भी आनंद आया। हमारे बच्चे जो भी है स्कूल से आए हैं, इतनी दूर से आए हैं, हम लोगों को बहुत बहुत बधाई देते हैं और इतना अच्छा प्रोग्राम कर रहे हैं। और लोग आगे जाके भविष्य में बहुत ही बड़े कलाकार बने, ये हमारा आशीर्वाद है। और जो भी है वो बच्ची हो या बच्चे हो, अगर उनके मन में ऐसा रहता है कड़ी मेहनत, दूरदृष्टि, पक्का इरादा, तो कोई भी मंजिल को हासिल कर सकते हैं। तो हमारे तरफ से मैं आप सब लोगों को धन्यवाद देता हूं और ये आप लोग जरूर याद रखना, कड़ी मेहनत, दूरदृष्टि और पक्का इरादा, कोई काम मुश्किल नहीं होगा, वो आसानी से कर सकते हैं। धन्यवाद। నమస్కారం. సభను అలంకరించేటువంటి పెద్దలకు, సభకు విచ్చేసినటువంటి పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. అందుకన్నా ముందు ఏంటంటే ఈ సభకు ఒక సభను ఏర్పాటు చేసినటువంటి మా చెల్లెలు సాయి అలేఖ్యకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదొక విషయం ఏంటంటే మన భారత మొట్టమొదటి తరాన్ని చాచా నెహ్రూ యొక్క జన్మదిన వేడుకలను ఈ యొక్క స్టేజ్ పైన జోడించుకోవడం చాలా సంతోషకరమైన విషయము. సో మా చెల్లి ఏంటంటే ఈ ఇంతమంది అంటే చాచా నెహ్రూకి ఇష్టమైనటువంటి రెండు ఉన్నాయి. ఒకటేమో ఎర్రటి గులాబీలు, చిన్నపిల్లలు. సో అటువంటి తనకు ఇష్టమైనటువంటి చిన్న పిల్లల చేత అనేక స్కూళ్ళను క్రోడీకరించి అందరి పిల్లలు ఒకే స్టేజ్ పైన డ్యాన్స్ చేసేటువంటి కార్యక్రమం పార్టిసిపేషన్ చేసే అవకాశాన్ని కలిగినటువంటి మా జిల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక ప్రత్యేకత మాత్రం ఏంటంటే మా గీత హై స్కూల్ పడాల్చారు. సో 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. సో సిల్వర్ జూబ్లీ కూడా అందరితో కలిసి చేసుకుంటున్నందుకు ఇంకా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Selfish. Hello. Yeah, right. So happy to have your cheers, dear friends, my children, and also the esteemed guests who are sitting on the dais, and Sharma Garu, as I know you are very well and all. And I'm very honored today to be with him on our Silver Jubilee function celebrations and have his blessings, and as well as well-wishings of all the people, those who have really helped us a lot to come along on this path. I thank God who has really given me the strength and support and being always with us to walk on the right path and bringing up the children in the right way with morals and ethics. And also let me tell you, I have very much gratitude towards the parents of these children, as I too honor my parents, those who are all in the heaven seeing me and blessing me all the time. So as it is Chacha Ne's birthday, so we on our Silver Day, on Silver Jubilee occasion, we have decided our mind that we want to celebrate it along with many schools together, and that was not possible in our school with the less space. So we have approached Alakya and Sharuna, and she said that okay, let's do it in a big way in Haryana Kala Bhavan, and we just wanted to come here and we want to show our potential to all the people, all the students, that okay, there's a big stadium outside, let's go out of the pond and let's see the world outside. And we have come all along the way, and they're very happy
to find this little charms here over here, and with this guy, girls and boy. Hey, give me selfies to my children, okay? Yeah, and you can take selfies with them, children. And I just want to say all the best, everybody. And thank you so much for your blessings, and thank you very much. సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఆరాధ్య దేవులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞేశ్వర గారికి మరియు జనసేవ సంఘ్ విశ్వకర్మ గారికి, శ్రీకాంత్ గారికి మరియు మా గీతా స్కూల్ యజమాన్యానికి మరియు మా మిత్రుడు V3 చైర్మన్ అండ్ ఎండి కాచం సత్యనారాయణ గారికి మరియు మా జబర్దస్త్ పిల్లలకి, హాయ్ చిల్డ్రన్, ఆర్ యు ఎంజాయింగ్? వెరీ గుడ్. శ్రీ సాయి అలేఖ్య సంస్కృత సేవా సంఘ్ గత 20 సంవత్సరాల నుంచి అనేక రంగాల్లో, అంటే పిల్లల చదువు పరంగా కానీ, వారికి వైద్యం అందించడంలో కానీ, పేదవారికి చదువు చెప్పించడంలో కానీ నేను గత 20 సంవత్సరాల నుంచి సంస్థను చూస్తున్నాను. చాలా చక్కగా 20 సంవత్సరాలు అభివృద్ధి చెందుతూ అనేక కార్యక్రమాలను పిల్లల ద్వారా కానీ పెద్దలుగా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముందుగా అంటే ఇలాంటి స్టేజ్ పిల్లలకు దొరికి ప్రేక్షకులకు చూపించడం అంటే చాలా కష్టమండి. అలాంటి ఒక వేదిక ఏర్పరిచి పిల్లలకు వాళ్ళ యొక్క కళను, వాళ్ళ యొక్క మేధస్సును మీకు చూపించి వాళ్ళకు కూడా సంతృప్తి కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా సాహిత్య అలేఖ్య వారికి, మా వ్యవస్థాపకులు అరుణ గారికి, అలాగే వారి వెనక ఉండి చేసిన వారి కుటుంబ సభ్యులు అంటే అనుష కానివ్వండి, ఒక అలేఖ్య కానీ, అశోక్ గారు కానివ్వండి, అరుణ్ కానివ్వండి, వారికి కూడా అందరికీ కార్యక్రమం చేయాలంటే చాలా ఈజీ కాదు. వారం 10 రోజులు కష్టపడాలి దీనికి సంబంధించి. కాబట్టి వారి కుటుంబం, వారి వెనుక కృషి చేసిన వారికి కూడా నా అభినందన తెలుపుతూ ఇంత చక్కగా కార్యక్రమం పిలిచిన ఆనందింపజేస్తున్నాను. ఓకే, మమ్మల్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీ సాయి అలైక్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. Hey, next boy, Jabardast boy. ఎలా ఉన్నారు? పప్పు తిన్నారా? తిన్నారా? సౌండ్ రావట్లేదు. ఓకే, నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ. అలాగే శ్రీ అలేఖ్య శ్రీ సాయి అలేఖ్య బ్యానర్స్ కి థ్యాంక్ యూ. Thank you. Hey, baby Deevana, come on. థ్యాంక్ యూ. అందరూ ఎలా ఉన్నారు? ఇంటియట్లే. Aha. అందరూ అలా చేస్తారా? నాన్న చేస్తారా? థ్యాంక్ యూ అందరికీ. Okay. Thank you, baby. Sir, next.
మరి వాళ్ళు జస్ట్ కాచం గారు అతిథి సత్కారం. అనుష కాచం సత్యనారాయణ గారు ఇప్పుడు కాదండి, గత 10-15 సంవత్సరాలుగా సాయి అలేఖ్యకు తన వంతు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. V3 ఛానల్ పెట్టారు. నా V3 ఛానల్ వ్యవస్థాపకుడు కాచం సత్యనారాయణ గారికి సాయి అలేఖ్య ఆత్మీయ పురస్కారం పంపించండి అమ్మా. ఉండాలి పాటింది మీరు అవార్డు కొలది మీరిన దొంగ గూగూ మరువైన ఉట్ల పాలారాగించేనే కొలది మీరిన దొంగ గూగూ గురు తరిగిన దొంగ గూగూ గుడిలోనే దాగేనే గూగూ మాట వింట అమ్మే నా లోకమంట పాల బువ్వ పెట్టింది కడుపాలగా పాల బుగ్గని మిరింది తని తీరగా ఉయ్యాలలు పింది చల చల్లగా ఊపిరై నిలిచింది నా తల్లిగా అమ్మతోనే ఉంటా అమ్మ మాట వింటా 5 ఏళ్ళు నిండగా తన కలలు పండగా ముస్తాబు చేస్తుంది బడికెళ్ళగా ముస్తాబు చేస్తుంది బడికెళ్ళగా గురువులను కొలిచి పాఠాలు చదివి గురువులను కొలిచి పాఠాలు చదివి పెరిగి పెద్దయ్యేను జాతి గర్వించగా పెరిగి పెద్దయ్యేను జాతి గర్వించగా అమ్మతోనే ఉంటా అమ్మ మాట వింటా ఆ తల్లి ఒడిలోని మమతానురాగం ఆ కంటి చూపేమో కరుణించు మేఘం ఆ తల్లి ఒడిలోని మమతానురాగం ఆ కంటి చూపేమో కరుణించు మేఘం ఏ గుడిని దొరికేను ఎంతెంత వరము ఏ గుడిని దొరికేను ఎంతెంత వరము ఏ జన్మలో తీరు ఈ తల్లి రుణము ఏ జన్మలో తీరు ఈ తల్లి రుణము అమ్మతోనే
కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల చల్లగా చూసినవు మాయమ్మ పులిమై సంవార చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలు ఎత్తునము. ఎక్స్క్యూజ్ మీ అండి జడ్జెస్, బోర్ కొడుతుందా? జబర్దస్త్ కాసేపు ఆగండి, జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గ్రూప్. నెక్స్ట్ మీరు కూడా బాగా ఎంటర్టైన్ చేయండి కొద్దిసేపు, ఒక 2 minutes. ఎస్ బాలకృష్ణ. వసంతాలు పూజే రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజే రోజు వసంతాలు పూజే. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి శ్రీనివాస్. మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేల స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ కీరతనాల లాలి 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 లాలి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ దుష్టనంటున్నారా ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. పలక పలకం పట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా చదువెందుకంటున్నారా అమ్మ సంధ్యెందుకంటున్నారా. చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కదమ్మ. ఒక యజ్ఞం సమిద గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం మిగిలిన తన కోసం ఏనాడైనా నిలమిల మెరిసే ఒక అగ్నిగణం నిలిచిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం. ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం. దిస్ ఇస్ లావణ్య ఫ్రమ్ గీతా హై స్కూల్. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం వందే
వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని వెన్న మూలమిదే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావరకర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సాయి కృష్ణ అండి, బాడీలో ఏ లోపం ఉన్నా మేము విన్నర్సే అంటారు. ఇలాంటి వాళ్ళు చాలా చక్కగా పాట పాడతాడంట. గట్టిగా చప్పట్లతో జస్ట్ మనం అబ్బాయిని ఎంకరేజ్ చేద్దామని, దిస్ ఇస్ నాట్ కాంపిటీషన్, కళాకారులను ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పతనకం చింతయామి యోయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పతనకం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ
पुण्डरीकाक्ष नामात्रयाधीश नमो नमो माधव केशव मधुसूदना विष्णु श्रीधर पतन्नं चिन्तयामि यूयम् महितजनार्दन मत्स्यकूर्मवराह सहजपादवा बुद्धजयसुरदा कल्की महितजनार्दन मत्स्यकूर्मवराह सहजभार्गवा बुद्धजयसुरदा कल्की विहिता विज्ञान श्रीवेङ्कटेश शुभकरम् विहिता विज्ञान श्रीवेङ्कटेश शुभकरम् अहमिह तव पददास्यम् अमिषं भजामि Thank you. Good morning to Elena. My name is Tiva. I am studying in 4th standard. I am the queen of freedom fighters, Jhansi Lakshmibai. Thank you. అది చూపించు కత్తి చూపించు. Good. Amita from standard 7. Today I am here as Miss Eco-Friendly. Plastic is popular. It is everywhere. Every piece of plastic that is ever made or thrown away. Plastic is nothing but they will throw out, and they are using plastic like covers and many things. They will eat plastic and they do many things. We should avoid plastic and we should use cloth bags and paper bags. Thank you. సరే ఏడు ఏడు. ఈరోజు తెలుగు సార్ అర్థమవుతుందా? ఓకే, దిస్ ఇస్ చిల్డ్రన్స్ డే స్పెషల్ ఈవినింగ్, బేటీ బచాओ బేటీ పడాओ. సో జెట్ నారాయణ్ విశ్వకర్మ ప్రెసిడెంట్ జెట్ సేవ సంఘ్ వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీకాంత్ పాండే గారు జనరల్ సెక్రటరీ, స్వాగతం, వెల్కమ్ సార్. రంజిత్ చౌబే గారు ఇస్ కరెక్ట్ నేమ్, ట్రెజరర్ జన్ సేవా సంఘ్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇంత బిగ్ ఈవెంట్కి జన్ సేవా సంఘ్ వారు సాయి అలేఖ్య ఆర్గనైజింగ్ గీతా హై స్కూల్ సపోర్ట్తో ఇంత చక్కటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. స్టేట్ లెవెల్లో 2500 చిల్డ్రన్ ఇక్కడ పాల్గొన్నారు వివిధ కాంపిటీషన్లో. వారికి మరి ఒకసారి సాయి అలేఖ్య తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమంటారు, జబర్దస్త్ పిల్లలు ఎలా చేశారు మావాడు? గట్టిగా
మీరందరూ మదర్ని లవ్ చేస్తారా? పేరెంట్స్ 40, 50, 35 ఇయర్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు. మీ మమ్మీ అంటే మీ అందరికి లవ్ కదా. సో అమ్మని ఎప్పుడు కూడా నెగ్లిజెంట్ చేయకండి, ప్రేమించండి. మనం మిస్ అయిపోతే దొరకంది అమ్మ ఒక్కటి. కానీ చాలా మంచి ఫీలింగ్తో గాయత్రి విద్యాలయ సీనియర్ అబ్బాయి చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. నా ఒక చిన్న కిట్ వస్తుంది ఇప్పుడు. కాకూడదు, ఇది కుల పరిచయదువా. నీ తండ్రి భర్త వాచిన జనమెట్టిది, అది సురక్షాకరమైన నీ సమూహం ఎట్టిది. మట్టి కులలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్పితామోడు కుర్కులవుతుడైన ఈ శాంతలవుడు శివ సముద్ర భార్య గంగా గర్భంగా జన్మించలేదా? ఈయనదే కులము. దాంతో చెప్పితివేమయ్యా, మా వంశాల మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాడా? అతను పంచమజాతి అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగరైన పరాశరుని, ఆ పరాశరుత మచ్చలది అందు మా తాత వ్యాసుడిని, ఆ వ్యాసుడితో బ్రహ్మరమైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పినపిత అయిన మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని నీచే కీర్తించబడుతున్న ఈ విధుల దేవుణ్ణి కనలేదా? సందర్భోషమును బట్టి క్షేత్ర బీజ ప్రాణంతో సందర్భమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము 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 అను వియంతవాదం ఎందులకు? నాయన సుయోధన పాఠ ఏరునా కారునా బ్రహ్మస్థుల జనమరణము మనము విచారించదగినవి కాదులే. ఇది నీవన్నట్టు మొమ్మాటికి శాస్త్ర పరీక్షే. శాస్త్రం ఉన్న వారెల్లరూ క్షేత్రియులే. వారిలో రాజ్యం ఉన్నవాడే రాజు. అతిరీకుడు రాజు సంస్థలో పాల్గొనటకు అల్పుడు. ఓహో, రాజరికమా అర్హతలు నిర్ణయించున్నది. కౌరవ సామ్రాజ్యాన్ని శస్యశ్యామలమై సంపద విరాహితమగు అంగరాజహితుడని మూర్ఖ వహించుచున్నారు. సోదరా దుశాసన, అనంకట్ట శక్త కిరీటము వేగముగా తెమ్ము. మామ కాండాల సార్వభౌమ, సిరిసిరి మండితే మండిత సువర్ణ సింహాసనమాధిష్ఠింపుము. పరిచరులారా, పుణ్య భాగీరథి నదీ ద్వయములందుకును. కన్యభట్టులారా, కర్ణ మహారాజులు పరివారగా ఉంటును. పుణ్యాములారా, ఈ మూలకాల పౌన కస్తూరి తిలకం తీసేది బహుజన సుఖ పరిమాణ సమర్థ సాక్ష కవచ శక్త ఊర్యాన్ని మార్చలేగా తిరగంధం విచారార్పుడు. నేను ఈ సకల మహాజన సక్షమున పండిత వర్షం మధ్యమున సర్వదా 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 శత్రుత్వ ఈ కులగల మహాభక్తములు శాశ్వతంగా అక్షాలుగా విచ్చగలు. ఇప్పుడు నేను శకునిది డైలాగ్ చెప్పబోతున్నాను. కానీ దాని వలన మన కొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవున, పరాభవామనను సమసిపోవున. లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు ప్రాణాయాత మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతులకు అంత సులభముగా లభించదా? చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తన దుష్టు తానే ఒకటి ఒకటి కృషించి నశించవలే. నేను ఆ జన్మాత్తువై నా పానదారితో నరపీంకులవ్వలే, మనుగడ సాగించవలే. వారి పేరును ధర్మరాజే కాని తెలుగే పవిత్రం చూట్టని యసన పరుడు. ఆనిసతోనే వారిని హస్తినకు రావించి పాచుకలాడించి ఓడించి సర్వము హరించి నీ నుండి కులవలకు ఆ సుమతి పాంచాలిని ఇడిపించి పాండవుల పంచ ప్రాణమును విల 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 పోవ అయ్యారే నాటి మేనన్నడు పరాభవంతో మామ శకలు చెల్లించిన పరిహారం మీద హుర్రే హుర్రే అని సమస్త లోకము సాక్షాత్కారం తలుప నా చరిత్ర భారతేతిహాసకుటలపై శిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టుగా ఒక తీర్చనిచ్చో నేను నీ మేనమామ
ప్రేమేనా? మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడని పరిశీలించగా పరితపించగా హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. నాడి ప్రేమ సందర్భం ఎక్కడ ఏడుస్తుంది తల్లి? అలనాడు హస్త విద్యా పరీక్ష సమయాన ద్రోణాలుగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అతని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, లేదు కర్ణుడు సూటుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటికి నీ మాతృ ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి. ఇప్పుడు ఈ కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనుక ఆ చిరంగారనే నీ బిడ్డల పాలిట యమధర్మరావు చదువుతాడు గనుక ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కంట నీళ్ళ నింపుకుంటున్నావే, ఇది మాతృ ప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారము ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్మజుడికి జిష్టుని కన్నావు, కర్ణుడికి భీముని మోసావు, ఇంద్రుడికి అర్జునుని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోక సాక్షి కర్మ సాక్షి అయిన ఆ భాస్కర వరలబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకోకపోయిన నాడు నీకు మనసు రాకపోయిందా తల్లి? ఏమమ్మా, ఈ దుర్యోధన లేకపోతే ఈ కర్ణుడిని ముందు నిలిచేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజమాత ఏదైనా రాజరిక ప్రాతిగా సామ్రాజ్యం నేలమని మొక్కటం లేని మహాధికారాన్ని నా మస్తకాలం ఇచ్చిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం, కర్ణుడే నా సైన్యం నా బలం నా ప్రాణం నేనే కర్ణుడే నేను వచ్చాన్న మహా మానసుడమ్మా నా రారాజు. తన భార్య పొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణం చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాంధ్రేయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయగలిపి రయ్యాన్ని కయ్యం చేసుకునే మంత్రుని కాదమ్మా. ఇంకేదైనా అడుగు కొరకు తల్లి నెరవేర్చి తీరుతాను. ఏంటి, రణరంగంలో పాండవులను వధించరాదా? ధర్మరాజు శాస్త్రాలతో భాష్యస్థాలతో పరిచయం లేనివాడు. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే కానీ హస్తాల సంగతి అసలే పట్టదు. మాత్రేయుడు వచ్చి రాని వయసు మా హస్యాభ్యాసం అంతా లేదు రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇప్పుడు మిలిగింది అర్జునుడు, 5 విభంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవగిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంటియుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమాత్రైల 5 లేదా అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమాత్రైల 5. 6 బిడ్డల తల్లి కానీ నీ కొడుకుల 5 పంచ పాండవులే. సెలవు మాత సెలవు. థ్యాంక్ యూ.